ఆలయాలు గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. ఉత్తర శ్రీరంగంగా పిలుచుకునే తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉత్తర శ్రీరంగంగా పిలుచుకునే నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఇవాళ వేకువజామున శ్రీవారు ఉభయనాంచారుల సమేతంగా ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉత్తర ద్వారం నుంచి స్వామివారు బయటకు వచ్చి భక్తులకు దర్శనం అయితే ఇచ్చారు. ఇక్కడి నుంచే ఇదే ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం కోసం భారీ ఎత్తున భక్తజనం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా ఈ ఆలయంలో ఏదైతే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా పిలుచుకునేటటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత వేడుకగా కూడా జరగడం ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగేంత వరకు కూడా ఈ మార్గం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని చెప్పి వైష్ణవాలయాల్లో ఇటు ఉత్తర ద్వారంలో భక్తులు తెల్లవారుజాము నుంచే భగవద్ దర్శనార్థం కోసం వేచి ఉండడం ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ఏదైతే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారని చెప్పి ఒక నమ్మకం. ఈ నమ్మకం నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు మాత్రమే భారీ ఎత్తున భక్తజన సందోహం స్వామివారిని దర్శించుకునేందుకు ఆయా ఆలయాలకు కూడా చేరుకుంటారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానాలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవాలయాల్లో భారీ ఎత్తున కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది ప్రత్యేకంగా జరగడం ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తల్పగిరి రంగనాథ స్వామి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవాలయాలన్నింటిలో పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంతో పాటు అన్ని ఆలయాల్లో కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి ఉన్నారు, ఈవో గారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇవాళ లక్షలాది సంఖ్యలో కూడా భక్తులు ఉత్తర శ్రీరంగంగా పిలుచుకుని ఆలయానికి వస్తారు. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? నమస్కారం అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి రంగనాథ స్వామి వారికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈరోజు భారీ ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఏం చేస్తారు. ఈ భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఎత్తున క్యూ లైన్లు అయితే ఈ సంవత్సరం నిర్మించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడే స్వామివారు బయటకు వచ్చారు కాబట్టి కొంచెం ఒత్తిడిగా ఉంది. ఇంకొక 10 నిమిషాలు ఇదంతా కూడా క్లియర్ అవుతుంది. భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈరోజు ఈ టైం నుంచి రాత్రి 11 గంటల వరకు, రాత్రి ఆఖరి భక్తుడు కూడా దర్శనం చేసుకునే వరకు ఈరోజు దర్శనం కొనసాగుతుంది. అలాగే ఈ ఉత్తర ద్వార దర్శనం ప్రతిరోజు స్వామివారికి ఈ నెల 31 నుండి వచ్చే నెల 9వ తారీఖు వరకు సాయంత్రం 6 గంటలకు ప్రతిరోజు జరుగుతుంది. ఈరోజు దర్శనం చేసుకోలేని భక్తులు ఆ మిగిలిన 10 రోజుల్లో కూడా దర్శనం చేసుకుంటే అదే పుణ్యం జల్పిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు రాలేని వారు నిరాశ చెందకుండా ఈ 10 రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపాపాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఎలాంటి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి అంటే ఇప్పటికే స్వామివారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో కూడా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎలాంటి పూజలు జరుగుతాయి? భక్తులు ఎన్ని గంటల వరకు ఈ సదుపాయాలు ఉంటాయి? ఈరోజు ప్రత్యేకంగా ఇంకా పూజలు అంటూ ఏం లేవండి. ఉదయం ప్రాతకాల పూజలతో స్వామివారి ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ దర్శనం ఈరోజు ఉదయం ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు, రాత్రి ప్రతి భక్తుడు ఆఖరి భక్తుడు దర్శనం అయ్యే వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది. ఇది అందరూ ఉపయోగించుకొని ఈరోజు స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది మొత్తం మీద చూడొచ్చు విజువల్స్లో కూడా ఏదైతే వేకువజాము నుంచి కూడా భారీ ఎత్తున భక్తుల జన సందోహం ఆలయ ప్రాంగణానికి తరలి వచ్చి ఇక్కడ క్యూ లైన్లలో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవాలయాలు అన్నింటిలో కూడా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారి సేవలో తరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఏదైతే ఉత్తర శ్రీరంగంగా పిలుచుకుంటారు తల్పగిరి రంగనాథ స్వామివారిని, ఇక్కడ జరిగేటటువంటి ఈ ముక్కోటి ఏకాదశి వేడుకలకు భారీ ఎత్తున అంటే దాదాపు
1,00,000 మందికి కూడా పైగా భక్తులు తరలి వస్తారనేది ప్రతి ఏడాది ఉన్నటువంటి ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే ఇవాళ వేకువజామున అంటే దాదాపు 1 గంట నుంచి కూడా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం సరిగ్గా వేకువజామున 4 గంటల సమయంలో స్వామివారి దర్శనం కూడా జరిగింది. ఇక్కడ నుంచి సాయంత్రం వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. గరుడ వాహనదారుడై ఎవరైతే శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో సహా భూలోకానికి వస్తారనేది ఒక నమ్మకంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ముక్కోటి ఏకాదశి రోజు పవిత్రంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ నేత్రపరంగా ఇక్కడ నిర్వహించుకునేటటువంటి ఆనవాయితీ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద తీసుకుంటే అయితే వైకుంఠ ఏకాదశి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానాలతో పాటు ఏదైతే రంగనాథ స్వామివారి ఆలయాలు, శ్రీరాముడి ఆలయాలు, వెంకటేశ్వర స్వామివారి ఆలయాలన్నింటిలో కూడా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా తీసుకుంటే గోవిందనామ స్మరణలతో వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఇవాళ మారుమోగుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.